సింహాచలం సింహాద్రి అప్పన్న ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చైర్మన్ అశోక్ గజపతిరాజుతో పాటు 17 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా 2 ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యుల చేత ప్రమాణాన్ని చేయించిన ఈవో వెంకట్రావు అనంతరం చైర్మన్ అశోక్ గణపతి వర్చువల్లో మాట్లాడారు. స్వామి వారి దేవస్థానం సింహాచలంకు ధర్మకర్తగా నియామకం చేయబడినాను. భగవంతుని పేరిట నమ్మకంతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తి వంచన లేకుండా న్యాయముగా నిస్వార్థముగా పక్షపాత రహితముగా భయము లేకుండా గత 5 ఏళ్లుగా ప్రజా సేవలో ఉంటూ ప్రజలను సేవ చేస్తూ ఈ రోజు ఎంత అద్భుతంగా చేశామంటే ఈ రోజు ఆ దైవుడే నాకు ఒక అవకాశం ఇచ్చారు సేవ చేసుకోవడానికి. ఈ అవకాశం ఒక ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ అధిష్టానానికి అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ 100% మా ఎఫర్ట్ పెట్టి సర్వీస్ చేస్తామని చెప్తున్నాను. అలాగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సక్సెస్ ని ఎలా అచీవ్ చేయాలన్నది దాని ఒక డిసిప్లిన్ ఒక డెడికేషన్ తో డెఫినెట్ గా వి విల్ లీవ్ అప్ టు ద రెప్యుటేషన్ ఆఫ్ ద టెంపుల్ సార్. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు ఇది ఒక హోదా కాదు, ఇది ఒక బాధ్యత. ఆ బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తామని ఒక యూనిటీతో మేమందరము శ్రీ అశోక్ గజపతి గారి లీడర్షిప్ లో వర్క్ చేస్తామండి. మనందరికీ ఆనందం. పోస్ట్ మార్టం వంశానికి 20 మహాజవాలు ఎంతో పరమ పవిత్రంగా ఈ దేవాలయాన్ని కాపాడుతూ మాజీ కేంద్ర మంత్రులు అనువంశంగా చేరుకునేటువంటి శ్రీ అశోక్ గజపతిరాజు గారి ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ వారి ఆధ్వర్యంలో ఎందుకంటే నిజాయితీ కొరకు మారిపోయారు పవిత్రత కోసం మన హిందూ ధర్మ కర్తవ్యం కోసం కృషి చేస్తున్న పెద్ద అశోక్ గారి నాయకత్వంలో మీరందరూ పాల్గొనకుండా ఏర్పడటం ఆ మహానుభావులు నిర్వహించగా ఆరాధనే నా కుటుంబానికి మా నాన్నగారి పేరు అప్పన్న స్వామి, మా అన్నయ్య పేరు సింహాద్రి అప్పన్న, నా కొడుకు పేరు అప్పన్నయ్య. పేరు నాకు ఎంతో కుటుంబంలో నా వాటితోనే మా నాన్నగారి దగ్గరికి ఈ దేవుడు కొలవడం మా నాన్నగారు అప్పన్న స్వామి, నా కొడుకు అప్పన్న స్వామిలో నా అదృష్టంగా భావిస్తూ మా ఎమ్మెల్యే గారు మంచిగా రమేష్ బాబు గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నిత్యం నాతో ఉండే కదిగట్టు ప్రజలకి నా యొక్క ధన్యవాదాలండి. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడికి నా యొక్క శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. స్వామి వారి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడినటువంటి ధర్మకర్త మండలి చైర్మన్ గారైనటువంటి హిజ్ ఎక్సలెన్సీ గోవా గవర్నర్ గారైనటువంటి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గౌరవ భీమిలి ఎమ్మెల్యే గారు శ్రీ గడ్డా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు శ్రీ పంచకాల రమేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర
కోటేశ్వరరావు గారికి, అలాగే గౌరవ వేదిక నాయకులు ఇచ్చినటువంటి నరసింహాయ నమః. ఈరోజు శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులుగా ప్రమాణం చేసేందుకు ముందుగా స్వామివారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మాకు ఉన్నతమైన పదవిని బాధ్యతాయుతంగా పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు గౌరవనీయులు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారితో కలిసి పనిచేయడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఆలయ అభివృద్ధికి మరి అలాగే మేమంతా కూడా ఏకతాటిగా సహకరిస్తామని, అలాగే సామాన్య భక్తులకు సామాన్యులకు కూడా స్వామివారి దర్శనం కల్పిస్తామని, ఉత్తరాంధ్ర ఎలువెలిపోయిన శ్రీ వరహా లక్ష్మీనరసింహ ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.